ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని జాతీయ లెప్రసీ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామాల్లో డిసెంబర్ 2వ తేదీ సోమవారం నుండి లెప్రసీ వ్యాధిగ్రస్తుల గురించి డిటెక్షన్ క్యాంపెయిన్ 14 రోజులు సర్వే నిర్వహించడం జరుగుతుంది అని వైద్య ఆరోగ్య శాఖ వారు తెలియజేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ భవ్యశ్రీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో స్పర్శ మచ్చలు శరీరంపై 1 నుండి 5 మచ్చలు ఉన్నచో 6 నెలలు మందులు వాడాలని, 6 నుండి ఎక్కువ మచ్చలున్న వారికి 12 నెలలు కాలం చికిత్స ఉంటుంది. చర్మంపై అంటే తక్కువ లేదా రాగి రంగు కలిగి ఉంటే స్పర్శ ఉండదు అని నిర్ధారణ కొరకు సర్వే సంవత్సరానికి 2 సార్లు చేయబడును అని వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలతో సమావేశంలో సూచించారు. అనంతరం వొకేషనల్ కోర్సు విద్యార్థులు ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వొకేషనల్ కోర్సు విద్యార్థులు, వైద్య అధికారులు కొమరం మహేందర్, మధుకర్, హెల్త్ సూపర్వైజర్స్ వెంకటరమణ, కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్ర కుమారి, సత్యనాగవేణి, కన్యాకుమారి, లలిత కుమారి, రాజేశ్వరి, కేజీబీవీ టీచర్ శోభారాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ 2 నుండి 15 వరకు లెప్రసీ సర్వే స్పర్శలేని మచ్చలు లెప్రసీ కావచ్చు స్పర్శలేని మచ్చలు లెప్రసీ కావచ్చు స్పర్శలేని మచ్చలు లెప్రసీ కావచ్చు డిసెంబర్ 2 నుండి 15 వరకు లెప్రసీ సర్వే స్పర్శలేని మచ్చలు లెప్రసీ కావచ్చు స్పర్శలేని మచ్చలు లెప్రసీ కావచ్చు స్పర్శలేని మచ్చలు లెప్రసీ కావచ్చు